చావు నమస్తే. ముందుగా మనం మాట్లాడుకుంటే 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఎంత బావుందంటే, మూవీ చాలా బావుంది. సో, ఫైనల్‌గా మూవీ అయితే నేను చూసాను. చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. సో, ఎవ్వరి కాళ్ళు యాక్టింగ్ ఇరగదీశారనమాట. సో, ఈ పర్సన్ బా చేసాడు, ఈ పర్సన్ బా చేసాడని కాదు. సో, ఎవ్వరి కాళ్ళు ఈక్వల్‌గా బా చేశారు. సో, మనకి మూవీ అయిపోయాక 3 పర్సన్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంటారు. ఒకటి యాక్టర్ సూర్య గారు గాని, రాధిక మేడమ్ గాని, తర్వాత యాక్టర్ మలయాళం యాక్ట్రెస్ వచ్చేసి మమతా బుజ్జి అనమాట. మమతా బూజీ మాత్రం యాక్టింగ్ ఇరగదీసేసింది. తన యాక్టింగ్ అయితే ఇంకా సూపర్ అనమాట. సో, తను 'ప్రేమలు' మూవీ చూసాం మనం. సో, ఈ మూవీ ఎలా ఉంటది తనతోని, అది సూర్య లాంటి టాప్ యాక్టర్‌తో ఎలా తను పెయిర్ చేయగలుగుతది, ఏంటి, ఎలా ఉంటదని చాలా నాకు క్వెషన్స్ వచ్చినాయి. ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాను. సో, ఎలా ఉంటది? ఏ టైప్ ఆఫ్ కోణంలో చూడొచ్చు? ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో, ఈ మూవీస్‌లోని మనకొచ్చేసి తనొచ్చేసి స్పోర్ట్స్ మ్యాన్ అండ్ బిజినెస్ మ్యాన్. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ అంటున్నారు. సో, ఏంటి తన గోల్స్‌లో రీచ్ అవ్వడానికి అన్నీ ఫోకస్ చేసుకుంటూ ఈ మ్యారేజ్ అనేది స్కిప్ చేసాడా? అని ఒక టైంలో తిను ఇంప్రెస్ చేసాడా? లేదంటే తిను ఒకవేళ లవ్‌లో పడేసాడా? అసలు ఎలా ఈళ్ళిద్దరికి మ్యాచ్ అయింది? ఏజ్ ఫ్యాక్టర్ అంత అంత ఇదిగా చెప్తున్నారు కదా! అని చెప్పి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను. సో, ఏంటి మూవీలో ఉందని చూద్దాం అనుకుంటే నాకు కొన్ని మూవీ రిఫరెన్సెస్ అనిపిచ్చాయి. మిస్టర్ అండ్ శెట్టి అండ్ పోలిశెట్టి దట్ 'అనుష్క' గారిది అండ్ నవీన్ పోలిశెట్టి గారి మూవీ వచ్చింది కదా! దాని రిఫరెన్స్ తీసుకున్నట్టు అనిపిచ్చింది. బట్ నేను రివీల్ చేయట్లేదు ఏంటనేది. సో, మూవీకి డెఫినెట్‌గా మీరు చూడండి. సో, నాకనిపిచ్చింది దాని రిఫరెన్స్ తీసుకున్నారని. బట్ మనిషి అంటేనే ఈక్వల్‌గా ఉంటారు అందరూ కూడా యాస్ ఇట్ ఈస్‌గా. ఎవరు యూనిక్‌గా అనిపించినా ఎక్కడో కాడ హ్యూమన్ ఎమోషన్ అనేది డెఫినెట్‌గా కలుస్తదనమాట. ఇందులో కూడా అంతే. సో, ఇందులో నాకు నచ్చిన మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే మనీ. మనీ బట్టి రెస్పెక్ట్ రాదు. ఒకవేళ ఆ వచ్చిన రెస్పెక్ట్ అనేది దానికొక బౌండరీ ఉంటదని జెప్పేసి చూపించారనమాట. చాలా బా అనిపిచ్చింది. సో, లవ్ అనేది ఒక వైన్ లాంటిది. దానికొక ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఎంత కాలం వెయిట్ చేసినా ఆ వార్మింగ్ అనేది అలా ఉంటదని జెప్పి అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. సో, ఒకటని కాదు. సో, ఫైనల్‌గా పెద్ద పెద్ద 'సలార్' లాంటి ఎలివేషన్స్ లేవు. భయంకరమైన ఐటెమ్ సాంగ్స్ లేవు. ఎటువంటి బీభత్సం ఏమీ లేకుండా చాలా కనెక్ట్ అవుతాం అనమాట. ఒక ఫాదర్ ఇంపార్టెన్స్ తెలుస్తది. ఒక మదర్ ఇంపార్టెన్స్ తెలుస్తది. ఒక పర్సన్ నచ్చితే తన కోసం ఎంత ఎక్స్‌ట్రీమ్‌కైనా వెళ్ళొచ్చు. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. ఒక రెస్పెక్టే కాదు. సో, చాలా ఎలిమెంట్స్ అనమాట. ఒక హ్యూమన్ ఎలిమెంట్స్ అనేది చాలా గ్రౌండ్ లెవెల్‌లో 'వెంకీ అట్లూరి' అనమాట. తన డైరెక్షన్స్ అసలు ఫెనామినల్. డిఫరెంట్ డిఫరెంట్‌గా తను డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మధ్య మూవీస్. లాస్ట్ వచ్చిన 'లక్కీ భాస్కర్' గాని, ఈ మూవీ గాని అండ్ సేమ్ ప్రొడ్యూసర్ గారే వంశీ గారనమాట. సో, చాలా బాగా ఉన్నాయన్నమాట. క్రాఫ్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాకైతే బీజీఎం రెస్పాన్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ సమ్ డైలాగ్స్ ఉంటాయన్నమాట. అవి అందరికీ టచ్ అవుతాయి. సో, అతని రైటింగ్ మాత్రం చాలా బాగా రాసుకున్నాడు. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చింది. మళ్ళీ ఇంకొక మూవీతో ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. చావు నమస్తే.